మేడ్చల్ జిల్లా బాచ్పల్లిలో ఓ మహిళ వ్యూహం బెడిసికొట్టింది. భర్తను చంపిన భార్య అడ్డంగా దొరికిపోయింది. మధ్యలో ఉన్న భర్త గొంతు నుడిమిన రాధ భర్త హఠాత్తుగా మరణించాడంటూ అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మృతదేహం గొంతు దగ్గర గాయాలు ఉండటంతో ఆమె కుట్ర బయటపడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భర్తల హత్యలు ఆగడం లేదు. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణం భవానీకుంట తండాకి చెందిన జటోతు బాలాజీకి భార్య కాంతి కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇచ్చింది. ఇది తాగిన బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే భర్తను వదిలేసి తన బావ దసరు ఇంటికి క్రాంతి వెళ్లిపోయింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్లో అయితే ప్రియుడు మోజులో పడి భార్య భర్తను చంపినట్టు కూడా తెలుస్తుంది. ఇక కరెంటు వైరుతో అయితే గొంతును బిగించి మరి ధనమ్మ అనే మహిళ చంపింది. భయం వేస్తుందన్న, ఎక్కడ పెళ్లి చేసేస్తారు అని. పెళ్లి చేసాక అమ్మాయి ఎక్కడ చంపేస్తుందో మమ్మల్ని. భయపడద్దే, నేను కాపాడుతా మిమ్మల్ని. మీ పెళ్లి కాకుండా నేను చూసుకుంటాను. కానీ నేను చెప్పేదాకా మీరు ఎవ్వరూ బయటికి రావద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు.